మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ముద్రగడ పద్మనాభం గారు కాసేపటికి ముందు ఆయన తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితిగా మనకైతే తెలుస్తుంది. రీసెంట్గా మనందరికీ తెలుసు, ఆయన కొంతకాలంగా కొంత ఆరోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే హాస్పిటల్లో ఆయన ఈరోజు కొద్దిసేపటి క్రితం మరణించినటువంటి పరిస్థితిగా మనకైతే వస్తున్నటువంటి వార్తలు. కాపు ఉద్యమ నేతగా పేరుగాంచినటువంటి ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారినటువంటి ఆయన చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మొదట్లో ఆయన దాదాపు 1953లో పుట్టినట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆయన జన్మించారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. 1989 వరకు కూడా వరుసగా 4 సార్లు అంటే 20 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అలాగే ఎన్టీఆర్ చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. అలాగే 2024లో ఆయన ఆ తర్వాత కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాపు ఉద్యమాన్ని ఆయన నడిపించారు అనేటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. తుని ఘటనలో కూడా అందరూ చూసినటువంటి పరిస్థితి. అలాంటి ఆయన 2024లో కేవలం పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం ఆయన వైఎస్ఆర్సీపీ పంచన చేరటం, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆయన పనిచేయటం, పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే నేను పేరు కూడా మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అని చెప్పి, అంటే ఎంత ఆయనకి పట్టుదల అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆఖరికి ఆయన అన్నదే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే గనక నేను పేరు మార్చుకుంటానని చెప్పి చాలామంది చాలా శపథాలు చేస్తారు. బట్ ఆయన అన్నది అన్నట్టుగా ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన గవర్నమెంట్ తరపున అఫీషియల్గా ఆయన పేరును కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీతో చాలా బలంగానే అడుగులు వేశారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన ఆఖరి క్షణాల్లో అంత ఆశించినంత స్థాయిలో ఆయన సరిగ్గా పట్టించుకోలేదనేటువంటి విమర్శలు కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్కి వెళ్ళి కనీసం పరామర్శించలేదు. ఎన్నోసార్లు హైదరాబాద్ వచ్చినా, అలాగే బెంగళూరు అనేక సందర్భాల్లో వెళ్ళినా కూడా అలా వచ్చి ఆయన పలకరించి వెళ్ళిపోవచ్చు. బట్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేయలేదనేది అందరికీ తెలిసిందే. బట్ మరి ఇప్పుడైతే ఆయన వస్తారా అంటే డెఫినెట్గా వస్తారు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. శవం ఎక్కడ ఉంటే వైఎస్ఆర్సీపీ అక్కడ. శవ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టింది పేరు అని. ఇప్పుడు ఆయన దిగటం ఖాయం, ఇప్పుడు ఆయన చూడటానికి వెళ్ళటం ఖాయం, ఆయన్ని పరామర్శించటం ఖాయం. అది ముందు పెట్టుకుని ఆయన రాజకీయం చేయటం కూడా ఖాయం అనేది చాలా క్లియర్గా అందరూ ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అలాంటి రాజకీయాలు చెయ్యొచ్చా లేదా అనేది బయట వాళ్ళందరూ వేరేగా మాట్లాడుకోవచ్చేమో, కానీ అదే రాజకీయం మేము చేస్తామనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా మనం అయితే చూస్తాం. బట్ ఇప్పుడు దానికి సంబంధించి మనం మాట్లాడుకోవడం దానికి గురించి అంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ అదే జరుగుతుంది. బట్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చాలా హుందాగల రాజకీయాన్ని చేశారని చెప్పాలి. ఆఖరిలో ఆయన వైఎస్ఆర్సీపీ చేరిన తర్వాత ఆయన కొంత శృతి మించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారే టార్గెట్గా ఆయన్ని వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యతిరేకమైనటువంటి ధోరణిలో తయారు చేసి ఆయన్ని పంపించారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదేమో. ఎందుకంటే ఆయన చాలా మంచి రిలేషన్తోనే ఉండేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీలతో కూడా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళ కూతురు కూడా క్రాంతి గారు కూడా జనసేన పార్టీలోకి ఎలక్షన్స్ ముందు వస్తానంటే అలా మిమ్మల్ని ఇద్దరిని తండ్రి కూతుర్ని విడతీసేటువంటి ఆలోచన నాకు లేదు, నేను అలాంటి పనులు చేయను, దయచేసి మీ నాన్నగారిని మిమ్మల్ని కలిపేటువంటి ప్రయత్నం చేస్తానమ్మా అని చెప్పారు. అలాగే అలాంటి ప్రయత్నాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చాలా అంటే ఆత్మగౌరవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన అంత తొందరగా చాలా మొండిగా వ్యవహరించేటువంటి వ్యక్తి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది. ఆయన అంత మొండిగా ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు ఆ కూతుర్ని కలపాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన దానికి ఎక్కడా కూడా కలవాలనే ఆలోచన కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మాట నేను వినటం ఏంటనేటువంటి ఆలోచన కానీ ఆయనకి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా తర్వాత చూద్దాంలే, ఆయన పెద్ద
ఆయన చాలా సందర్భాల్లో కొంతమంది ట్రోల్స్ చేస్తున్నా కూడా, అలాగే కొంతమంది బహిరంగ సభల్లో కూడా ఆయన మీద ఇబ్బంది పెట్టేటువంటి మాటలు అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా పెట్టారు. పెద్ద మనిషి అయ్యా, అలా అనకూడదు, ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం మనం ఇవ్వాలి అనేటువంటి సందర్భంలో చాలానే ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు కావచ్చు, ఎలక్షన్స్ తర్వాత కావచ్చు. బట్ ఆయన అలా ఉన్నారా అంటే బట్ చెప్పలేం. ఎవరో జనసేన ముసుగులో లేదంటే టీడీపీ ముసుగులో కొంతమంది ఆయన్ని కమెంట్స్ చేస్తున్నారని ఇదని అదని చెప్పి ఆయన సీరియస్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి అయితే చేయలేదు. బట్ ఇలాంటి టైంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అండగా, ఆయన కుటుంబానికి అండగా నిలబడతారు. డెఫినెట్గా నాకు తెలిసి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఒక మంచి హుందాగల రాజకీయాన్ని ఆయన 2024 వరకు కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాన్ని చేశారు. సుదీర్ఘమైనటువంటి కాపు ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి. అలాంటి దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం కూడా లేదు. బట్ ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం తెలియాల్సి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఆయన ఇంటి దగ్గరే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తోంది. అక్కడే ఆయన అంత్యక్రియలు కూడా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనకు వినబడుతున్నాయి. ఏదేమైనా కానీ అలాంటి మంచి నాయకుడు, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి, ముఖ్యంగా ఆయన రేపటి రాజకీయానికి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి కూడా ఆయన డెఫినెట్గా ఉపయోగపడేవాళ్ళు. బట్ అది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయన లేనటువంటి లోటు డెఫినెట్గా ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా రాష్ట్రానికి కూడా ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఉపయోగపడేది. బట్ అది కూడా ఆయన ఏ పార్టీలో అయినా ఉండనివ్వండి, బట్ ఒక మంచి లీడర్షిప్ అయితే ఉంటుంది. బట్ అది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా కాపు ఆ కేడర్కి ఏదైతే ఉందో కొంతవరకు ఆయన లేనటువంటి లోటు మాత్రం డెఫినెట్గా అది తీర్చలేదనే చెప్పాలి.